ఎలా మారుతాయి మన నడతలు, అశుద్ధమైన మన ప్రవర్తన, చెదిరిపోయిన మన థాట్ లైఫ్, మన హృదయం ఎలా బాగుపడుతుందంటే ఈ వచనం చెప్తుంది. వాక్యమును బట్టి ప్రవర్తిస్తే మారుతారు. నిజంగా వాక్యాన్ని బట్టి మారుతారా? మారుతాడు. వాక్యాన్ని బట్టే మారుతాడు. ఈ హృదయానికి, ఈ భయంకరమైన రోగంతో బాధపడుతున్న ఈ హృదయానికి వాక్యం అనే కళ్ళెం, దేవుడనే ఒక కళ్ళెం లేకపోతే దీనిని ఎవ్వరూ ఏ విధము చేతనైనా కంట్రోల్ చేయలేరు. వాక్యమే మనుషును మార్చుద్ది. భయంకరులు మార్చింది, నినేవే పట్టణస్తులు మార్చింది, మూర్ఖతరం పేతురు గారి ప్రసంగానికి మారింది. దేవుని వాక్యం గుచ్చుకుంటే సమరయ స్త్రీ మారింది, వ్యభిచారి. దేవుని వాక్యం మాత్రమే ఈ మానవాళ్ళని మార్చగలదు. ఈ మానవాళ్ళని మార్చాలంటే సరి అయిన నాయకుడు ఉండాలి, సరి అయిన వాక్యాన్ని అందించే వాళ్ళు ఉండాలి, ఆ వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడిన హృదయాలు ఉండాలి. అప్పుడే మారుతాయి.